సైనసైటిస్ ఎందుకు వస్తుంది అసలు ప్రాబ్లం అంటే ఖచ్చితంగా ఇదే కారణం అని ఏమైనా చెప్పగలరా? నేను చెప్పినట్టు సైనసైటిస్ ఇన్ఫెక్షన్ అనమాట. సో ఎక్కువ శాతం ఏమవుతుందంటే మనకి జలుబు వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తాం. చిన్న జలుబే కదా, ఏముంది, ఆవిరి పట్టేస్తాం, లేకపోతే మెడిసిన్స్ వేసుకున్నా వేసుకోకపోయినా జలుబు అంటే ఒక వారం ఉంటుంది, అది ఫిక్స్ అయిపోతాం. మెడికల్ షాప్లో వెళ్ళి ఒక విక్స్ యాక్షన్ గోళీ తీసుకొని పెట్టుకున్నాం, అది చాలే అనుకుని వదిలేస్తారు. కొన్నిసార్లు స్టార్టింగ్ స్టేజ్లో అట్లా సరిపోతుందేమో, కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే అక్కడ సైనస్ ఎఫెక్ట్ అయిందనుకోండి, దాంట్లో ఇన్ఫెక్షన్ కంప్లీట్గా అక్కడ నుంచి మొత్తం పోలేదనుకోండి, మన ఇమ్యూనిటీ తగ్గిపోతే, లేకపోతే ఒక 10 మందిలో వెళ్ళినప్పుడు ఎవరికో ఒకరు ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఎవరో మన మొహం మీద ఎత్తుకుమేస్తారు, మన మొహం మీద దగ్గేస్తారు. అప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు మనకి ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది, అప్పుడు మళ్ళీ తీవ్రత పెరుగుతుంది. ఏదైనా ఒక విక్స్ యాక్షన్ కానీ పారాసిటమాల్ కానీ తీసుకుంటే మనం ట్రీట్మెంట్ చేయట్లేదు, అక్కడ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూసుకోవట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని సప్రెస్ చేస్తున్నాం. సో సప్రెస్ చేయడం అంటే మెడిసిన్ ఉన్నంత కాలం అది సప్రెస్ అయి ఉంటుంది, అది పనిచేసినంత కాలం మనకి సిమ్టమ్స్ ఉండదు. ఆ మెడిసిన్ ఎఫెక్ట్ పోయిన వెంటనే మళ్ళీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక 1 మంత్ ఉందనుకోండి, మనం అక్యూట్ సైనసైటిస్ అంటాం. రిపీటెడ్గా అవుతుందనుకోండి క్రానిక్ సైనసైటిస్ అంటాం, క్రానిక్ రికరెంట్ సైనసైటిస్ అంటాం. సో ఇది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు నా తెలివితో నేను మందులు వాడితే సరిపోతుంది అనుకోవడం బదులు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ అయిన మెడిసిన్స్ తీసుకోండి, సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోండి, ఆ ఇన్ఫెక్షన్ని కంప్లీట్గా కంట్రోల్ చేసుకోండి. అప్పుడు మనకి సైనసైటిస్ ప్రాబ్లం రాకుండా నివారించవచ్చు.